బులెటిన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జనగామ ఎమ్మెల్యేపై పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఆయన ఈసీ నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజున పల్లా రాజేశ్వర్ రెడ్డి మెడలో బీఆర్ఎస్ కండువా వేసుకుని బూత్లను సందర్శించారు. అయితే ఆయన మెడలో పార్టీ కండువా ఉండడంతో పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులు నిలదీశారు. కండువాతో ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. తర్వాత జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సృజన్ కుమార్కు ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఆయన ఈసీ నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు వరంగల్ నుంచి అందిస్తారు. వేణు. ఎస్ నాగరాజు, నవంబర్ 30 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లోపల జనగామ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కూడా అల్లర్లు గొడవలు జరిగాయి. పార్టీ కండువా వేసుకోవడం, అదే విధంగా తన మెడలో వేసుకున్న ఐడి కార్డుకు బదులుగా పార్టీకి సంబంధించిన కార్ సింబల్ అటువంటి మరో ఐడి కార్డు వేసుకొని కూడా ఆయన పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రతి ఆ పోలింగ్ బూత్ కు వెళ్లి ఆ ఓటర్లను కలవడంతో అక్కడ ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వర్గం కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాదాపు 3 పోలింగ్ బూత్ లో గొడవలు కూడా జరిగాయి. అయితే అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. కానీ 2 రోజుల క్రితము పల్లా రాజేశ్వర రెడ్డి షామీర్పేటకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ లోకి వెళ్లి తాను అక్కడ ఓటర్లను కలుస్తున్న విషయంపై కొన్ని ఫోటోలు రిలీజ్ కావడంతో వాటిని చూపిస్తూ వాటిని సాక్ష్యాలుగా చూపిస్తూ నిన్న జనగామ పిఎస్ లోపల కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 188 అంటే అధికారులు ఇచ్చినటువంటి రూల్ కు విరుద్ధంగా వెళ్లడం, అదే విధంగా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 130 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసిన విధంగా ప్రవర్తించారు. 2 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇన్ని రోజుల పాటు తనకు సంబంధించి సాక్ష్యాలు దొరకపోవడంతో కూడా ఇటు కాంగ్రెస్ సైలెంట్ అయ్యాయి. కానీ నిన్న కొన్ని ఫోటోస్ బీఆర్ఎస్ సంబంధించిన వర్గీల నుంచి ఫోటోలు రిలీజ్ కావడంతో దాన్ని విట్నెస్ గా చూపిస్తూ అయితే కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు కూడా విచారణ అయితే చేస్తున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ వేణు.